పోయింది. అనగా నాకు పెళ్ళయి 25 సంవత్సరాలు కావస్తుంది. ఎప్పుడైనా నా భార్య మీకు కనిపిస్తే అల్లి అడగండి, దైవజనులు ఇష్టంగా తినేటటువంటి కర్రీ ఏదైనా ఉందా అని చెప్పి అడగండి. ఈ రోజు కూడా నా భార్యకు తెలియదు నాకు ఇష్టమైన కర్రీ ఏమిటో. ఎందుకని? నాకున్న ఇష్టాలను, నాకున్న సుఖాన్ని, నాకున్న సౌఖ్యాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేసి అడవిల్లో కొండల్లో సేవ చేయాలి అని చెప్పి ఈ శరీరాన్ని నేను తర్ఫీదిచ్చుకున్నటువంటి సేవకుడిని. అలాంటి సమయంలో దేవుడు హైదరాబాద్ తీసుకొచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో ఇటువంటి పరిస్థితి గుండా మీలో ఎవరైనా వెళ్తున్నారా? నేను ఇక్కడ రావాలనుకోలేదు, కానీ ఎందుకు దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు? ఈ ఉద్యోగం చేయాలనుకోలేదు, కానీ ఎందుకని దేవుడు ఈ ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడు? ఈ కోర్సు నేను తీసుకోవాలనుకోలేదు, ఎందుకని దేవుడు నాకు ఈ కోర్సే ఇచ్చాడు? ఈ పెళ్లి నేను చేసుకోవాలనుకోలేదు, కానీ ఎందుకని దేవుడు ఈ భర్తనే నాకు ఇచ్చాడు? కొన్ని సమయాల్లో నువ్వు కోరినటువంటి తీరమునకు కాకుండా దేవుడు కోరినటువంటి తీరానికి నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను నొప్పించటానికో లేక నిన్ను గాయపరచటానికో, నిన్ను బాధ పెట్టడానికో కాదు. హైదరాబాదు వచ్చిన కొత్తల్లో దేవునితో గొడవ పడి అలిగి ప్రార్థన చేయడం మానేశాను, బైబిల్ చదవటం మానేశాను. ఎందుకో తెలుసా? ఎందుకు తీసుకొచ్చావు నాకు హైదరాబాద్? ఎందుకు తీసుకొచ్చావు నన్ను? కానీ ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్పి ఆ రోజు నాకు తెలియదు నా ఫ్రెండ్స్. ఎందుకు తీసుకొచ్చాడు? ఇంత అద్భుతమైన సంఘాన్ని స్థాపించడానికి తీసుకొచ్చాడు. ఇంత అద్భుతమైన ఆత్మీయులకు స్వచ్ఛమైన వాక్యాన్ని అందించడానికి తీసుకొచ్చాడు. కల్వరి స్వరం ద్వారా కోట్ల మందికి అనేక భాషల్లో జీవము కలిగిన దేవుణ్ణి ప్రకటించడానికి తీసుకొచ్చాడు. ఒకవేళ నేను కానీ అడవికి లేక కొండకు వెళ్ళినట్లయితే ఒక గూడెంలోనో లేకపోతే ఒక గుడెసెలోనో ఉండి నేను సేవ చేసేవాడిని. దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే బహు గొప్పవి. అనగా కొండల్లోనో లేక గూడెంలోనో లేకపోతే గుడిసెలోనో ఉండి సేవ చేయడం తక్కువ అని చెప్పి అంటలేదు సుమా. అక్కడ ఉన్నట్లయితే నేను ఆ నలుగురికి లేక 40 మందికి లేక 400 మందికి వాక్యం చెప్పేవాడినేమో. కానీ ఈరోజు లక్షల మందికి, కోట్ల మందికి వాక్యము చెప్పేటటువంటి మహాధన్యత, మహాకృప దేవుని యొక్క ఉద్దేశంలో దాగి ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఈ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు అనుకున్నట్టుగా జరగనప్పుడు, నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకోలేనప్పుడు, నువ్వు ఆశించింది అందుకోలేనప్పుడు నిరుత్సాహపడకు. ఎందుకంటే దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవి. ఆయన తలంపులు ఆకాశమంత ఎత్తైనవి, సముద్రమంత లోతైనవి. అవి మనకు అర్థం కాకపోవచ్చు. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు మనకు అర్థం కానప్పుడు అపార్థం చేసుకోకుండా దేవునికి లోబడితే మంచిది. 1 వారం ప్రార్థన చేయాలా, 2 వారాలు ప్రార్థన చేయాలా, 3 వారాలు ప్రార్థన చేయాలా, 4 వారాలు ప్రార్థన చేయాలా? దేవునితో నా జీవితం పెనవేసుకొని పోయినప్పుడు ఎంతకాలం దేవుడితో మాట్లాడకుండా ఉంటాం? కొన్నిసార్లు భార్యకు భర్తకు మనస్పర్ధలు వస్తాయి. భర్త అంటే భార్యకి ఇష్టం, భార్య అంటే భర్తకి ఇష్టం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం. కానీ మనస్పర్ధలు వస్తాయి. అలా మనస్పర్ధలు వచ్చిన 1 రోజు, 2 రోజులు, 1 వారం అయిపోయిన తర్వాత భార్య భర్త మాట్లాడితే నాతో మాట్లాడితే చూద్దాం అని చెప్పి చూస్తూ ఉంటుంది. అటుపక్క భర్త కూడా తనే మాట్లాడుద్దేమో చూద్దాం, తనే మాట్లాడుద్దేమో చూద్దాం భర్త చూస్తాడు. పొద్దున్నే లేచిన తర్వాత భార్య నాతో మాట్లాడితే బాగుండు అని భర్తతో అనుకుంటాడు. భార్య ఏమనుకుంటుంది? టిఫిన్ పెట్టు అంటే ఎంత బాగుండు, టిఫిన్ పెట్టేదాన్ని. కాఫీ ఇవ్వు అంటే ఎంత బాగుండు, కాఫీ ఇచ్చేదాన్ని. అసలు మాట్లాడే లేదా పడుకునే సమయంలో నాతో మాట్లాడితే బాగుండు అని భార్య అనుకుంటుంది, నాతో మాట్లాడితే బాగుండు భర్త అనుకుంటాడు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఏమని చెప్పండి. హలో, నాకు పెళ్ళయిందండి, అర్థమైందా? ఇలాంటి అనుభవాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. కాబట్టే కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాను మీకు. ఎంతకాలం ఉండగలం ప్రేమించిన దేవునికి దూరంగా? 1 నెల దేవునితో మాట్లాడకూడదని చెప్పి పోట్లాడినట్టు నేను నెల అయిపోయిన తర్వాత తట్టుకోలేకపోయాను. వచ్చి యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకున్నాను, ఏడ్చాను. ప్రభువా, నా ఇష్టం కంటే నీ ఇష్టమే శ్రేష్టమైంది, నా చిత్తము కంటే నీ చిత్తమే సంపూర్ణమైంది. ఎందుకోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చావో నాకు తెలియదు,
కానీ సంపూర్ణంగా నన్ను నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను అని నా జీవితాన్ని అప్పగించాను. ఆయన చిత్తము ఎంత గొప్పదో, ఆయన ఉద్దేశాలు ఎంత శ్రేష్టమైనవో ఈరోజు ప్రపంచం చూస్తూ ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్న సేవకులు గమనిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప సంఘాలు మన కల్వరి టెంపుల్ గమనిస్తూ ఉన్నాయి. స్వచ్ఛమైన వాక్యము చేత పోషించబడుతున్న సంఘముగా ఈరోజు మన సంఘాన్ని ఘనిస్తూ ఉన్నారు. సహోదరి సహోదరులు, దయచేసి వినండి. మన ఆలోచనల కంటే, మన తలంపుల కంటే మన ప్రభు యొక్క తలంపులు శ్రేష్టమైనవి. అవి నీకు అర్థం కానంత మాత్రాన దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు, దేవుణ్ణి ఆడిపోసుకోవద్దు. ఐగుప్తులో నుంచి బయటికి బాగానే తీసుకొచ్చాడు, కానీ ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు వచ్చాం? ఇక్కడికి కాదు కదా మనం రావాల్సింది, మనం వెళ్ళాల్సింది వాగ్దాన భూమికి కదా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎన్నెన్ని ప్రశ్నలు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినాయో. ఈ లోపల మరొక ఆపద వచ్చి పడింది. అదేమిటయ్యా అంటే, ఐగుప్తును దాటేశాం, ఫరో యొక్క బలము నుండి బయటకు వచ్చేసాం అని అనుకుంటున్న